ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇవాళ అంతకుముందు బీహార్ పోయి గిదే చెప్పొచ్చాడు, ముంబై పోయి గిదే చెప్పొచ్చాడు. బీహార్లో అక్కడ మీడియా, మహారాష్ట్రలో అక్కడ మీడియా వాస్తవాలు ఇక్కడికి వచ్చి తెలుసుకొని పోయి ముఖ్యమంత్రి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే అని చెప్పి అక్కడ రాష్ట్రం కాబట్టి ఇక 2 రాష్ట్రాల్లో ఓడిపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. బీహార్లో, మహారాష్ట్రలో, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఈయనే స్టార్ క్యాంపెయిన్ గా వెళ్ళాడా, ఒకప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినాడా, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం వచ్చి చూసుకోండి అన్నారు. అప్పుడు మేం పోయినాం. కర్ణాటకలో చూడండి 6 గ్యారెంటీలు, తెలంగాణలో చూడండి గ్యారెంటీలు ఏమైనాయో, గ్యారెంటీలకే గ్యారెంటీ లేని పరిస్థితి. చూడండి అని చెప్పినాక ప్రజలు వాస్తవాలు గ్రహించి ఇవాళ ఎక్కడ చురుకు పెట్టాలో అక్కడ చురుకు పెట్టారు. ఇవాళ కేరళలో జరిగే కూడా అదే పరిస్థితి. 2500 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గుండె మీద చేసుకుని చెప్పు, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చినావా?